పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని జయప్రదంగా నడిపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా ప్రభా తండ్రి, నీవు గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన తండ్రివి. నీవు మాకు తోడుగా లేకపోతే, మాతో నీవు లేకపోతే, మా కుడి ప్రక్కన నీవు మాకు నీడగా లేకపోతే, మమ్మలను కొనుకక నిద్రపోక కాపాడకపోతే మేమేమైపోతాం తండ్రి. తండ్రి, నీవెంత గొప్ప దేవుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు. అందుని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా ప్రభా. మరి ఈ రాత్రి సమయంలో మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఆ ప్రయాణములలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ఉద్యోగ జీవితాలలో మాకు జ్ఞానంనిచ్చి జయప్రదంగా నడిపించారు. బిడ్డలు నాయన చక్కగా స్కూళ్ళకు, కాలేజెస్కు వెళ్ళి వస్తున్నారు. మా తండ్రి, వారందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయంలో మేము యెషయా గ్రంథము 27వ అధ్యాయము 8వ 6వ వచనము ధ్యానిస్తున్నాము తండ్రి. రాబో దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితంగా చేయుదురు. ఈ మాటలను బట్టి దేవా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. దేవుని ప్రజల కొరకు భవిష్యత్తులో నీవు ఏ విధంగా వారిని ఫలభరితంగా చేస్తావు, ఏ విధంగా వారిని స్థిరపరుస్తావు అన్న విషయాన్ని మీరు వాగ్దానం చేస్తుండగా తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. వారు వేళ్ళు పాతుకొని భద్రతను స్థాపించుకొని వికసించి లోకాన్ని ఫలాలతో నింపుతారు. ఈ ఫలము అంటే అది ఆధ్యాత్మికమైన ఫలము కావచ్చు మా తండ్రి, ఎదుగుదల కావచ్చు. ఇవన్నీ కూడా మీరు నీ ప్రజల కొరకు చేస్తున్నందుకై నీకు వందనములు తండ్రి. ఇది ఒక గొప్ప తీర్పు. ఈ తీర్పు నుండి మరి నీవు ఒక వర్ధిల్ల చేసే ఆశీర్వాదాన్ని నీవు ఇస్తున్నావు. అంతేకాదు, ఆ ఆశీర్వాదం వల్ల ఏ విధంగా ఇశ్రాయేలీయులు ఫలభరితమై పరివర్తనను కలిగి జీవిస్తారో దానిని కూడా ఇది చూపిస్తున్నది మా ప్రభా తండ్రి. ప్రపంచవ్యాప్తంగా మరి శాంతిని ప్రబలేలాగా చేసే ఒక గొప్ప అద్భుతాన్ని వారు చేయబోతున్నారు, జరిగించబోతున్నారు. ప్రభా, నీ ప్రజలను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో దాన్ని బట్టి నువ్వు ఎంత మంచి వాగ్దానాలు వారికి ఇస్తున్నావో, నీవు వారిని ఏ విధంగా స్థిరపరుస్తున్నావో, ఏ విధంగా వారిని ప్రేమించి వారిని ఫలభరితంగా చేస్తున్నారో దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. వారు ఒక దృఢమైన శాశ్వతమైన స్థావరాన్ని కలిగి ఉంటున్నారు మా ప్రభా తండ్రి. వర్ధిల్లడం అనేది వారి జీవితాలలో మీరు జరిగించబోతున్నారు మా ప్రభా. ఇవన్నీ కూడా మీరు మాకు కూడా చేస్తారు. ఎందుకంటే మేము కూడా తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నిన్ను విశ్వసించి నీ పైననే ఆధారపడి ఉన్నాము తండ్రి. నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాము మా ప్రభా. మా కొరకు నీవు చనిపోయి తిరిగి లేచావని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభా. అందును బట్టి మీరు మాకు కూడా విశ్వాసులైన మాకు కూడా మీరు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఒకవేళ మేము మా జీవితాలలో తప్పులు చేసి నీకు విరోధంగా జీవించి ఉండవచ్చు, కానీ మీరు మమ్మలను ఒక ద్రాక్షవనంగా చేసి మీరు కాపు కాస్తూ మమ్మల్ని ప్రతి నిమిషము కాపుదలగా దివారాత్రము కాపాడుతున్నారు ప్రభా. మరి మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన చెడు అలవాట్లను, చెడు ప్రవర్తనను తీసివేసి తండ్రి ప్రభా, మీరు మాతో ఒక చక్కటి సంబంధం కలిగి సమాధానంగా ఉంటారని మేము నమ్ముతున్నాము. మరి అదేవిధంగా ప్రభా, మమ్మల్ని ఈ విధంగా వేరుపారి చిగుర్చేలాగా చేస్తానని మీరు వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనములు మా తండ్రి. మరి ఎవరైతే ఆ విధంగా ఫలభరితం అవుతారో వారు ఆ విధంగా ఫలభరితమైన తర్వాత వారు భూలోకమునంతటిని కూడా ఫలభరితంగా చేస్తారు. అవును, కీర్తనలలో రాయబడిన ప్రకారం తండ్రి, వారు వాటి కాలంన ఫలమిచ్చు చెట్టులాగా ఉంటారని మీరు ఏ విధంగా వాగ్దానం ఇస్తున్నారో అవును తండ్రి, మేము నీ యందు విశ్వాసం ఉంచి దివారాత్రము నిన్ను ధ్యానిస్తూ ఉన్నట్లయితే మేము కూడా ఆ విధంగా ఫలభరితమై ప్రపంచమంతటిని కూడా ఆ ఫలము నింపేలాగా చేస్తాము మా ప్రభా. మరి ఒక పరివర్తనను కలిగి ఉండేలాగా ప్రతి ఒక్కరికి సహాయం చేయగలుగుతాము మా తండ్రి. దేవుని ప్రజల కొరకు మరి
నువ్వు ఒక వాగ్దానం ఇచ్చి మరి వారు చక్కగా పరివర్తన చెందుతారని చెప్పారు కదా మా తండ్రి. మేము కూడా ఆ విధంగా పరివర్తన చెంది మా తండ్రి చక్కగా మేము ఫలించుతామని మేము నమ్ముతున్నాము మా తండ్రి దేవా. ఇది సంఘానికి చెందిన వాగ్దానం కావచ్చు, ఇశ్రాయేలును గుర్చిన వాగ్దానం కావచ్చు, అలాగే ప్రభా మాకు కూడా మీరు ఇచ్చిన వాగ్దానం కాబట్టి మేము ఎంతగానో నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ యొక్క వాగ్దానమును బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ మా జీవితాలను నీకు అప్పగించుకొని మేము ఆ విధంగా జీవించడానికి మాకు సహాయం చేయమని నేను బ్రతిమాలి అడుగుతుంటున్నాము. దయగల మా ప్రభా, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. కుటుంబాలలో కలతలు ఉన్నట్లయితే కలతలు తీసివేయండి. సంపూర్ణమైన నెమ్మదిని ప్రతి ఒక్క ఇంట్లో దయచేయండి. వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యము, నెమ్మదిని దయచేయండి ప్రభా. మరి చిన్న బిడ్డలను దీవించి వారు నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి మా ప్రభా. మరి ఎవరు కూడా అనారోగ్యం పాలు కాకుండా ఈ వేసవిలో తండ్రి వారిని మీరు జాగ్రత్తగా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా. మరి నీ యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవిస్తుంటుండగా నీ కాపుదల ప్రతి ఒక్కరికి మీరు ఇస్తున్నారు దేవానికి వందనములు. యవన బిడ్డలు తప్పకుండా చక్కగా సిద్ధపడుతూ ఉన్నారు. నెక్స్ట్ ఉన్నతమైన చదువుల కొరకు వారు సిద్ధపడుతూ ఉన్నారు. వారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ మంచి జ్ఞానం ఇవ్వండి, సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపనివ్వండి. ఈ దినం ఎంతోమంది మంచి వార్తలు విని ఉంటారు, శుభవార్తలు విని ఉంటారు, చక్కగా ఉద్యోగాలు పొందుకొని ఉంటారు, వివాహాలు కుదిరి ఉంటాయి మా ప్రభా తండ్రి. ఎంతోమంది కన్సీవ్ అయిన వార్తలు విని సంతోషిస్తూ ఉంటారు. వీటన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి అయితే ఎవరైతే ఇంకా మాకు జరగలేదు అని దిగులుతో చింతతో కృంగుదలలో ఉన్నారో అలాంటి బిడ్డలను మీరు దయ ఉంచి ఆశీర్వదించండి. వారికి మీ యొక్క నెమ్మది అయిన జీవితం ఇవ్వండి. కృంగుదలలో నుంచి లేవనెత్తండి, నిరీక్షణనివ్వండి ప్రభా. నీవు తప్పకుండా చేస్తావనే విశ్వాసము వారికి అనుగ్రహించి తండ్రి కనిపెట్టి ఉండగలిగే కృపను దయచేయమని వేడుకొంచున్నాము ప్రభా. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి బిజినెస్లో చక్కగా వర్ధిల్లుతున్న వారిని బట్టి నీకు వందనములు. ఎవరైనా లాస్ వచ్చిందని దిగులు పడుతూ కృంగుదలలో ఉంటే వారిని పునరుద్ధరించుతారని నమ్ముతున్నాము. ఇది మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము వారి యొక్క ఆ యొక్క బిజినెస్ కూడా చక్కగా అభివృద్ధి చెందాలని, ఫలభరితం అవ్వాలని మరి ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, తీవ్రమైన అనారోగ్యంతో ఐసీలో ఉన్నవాళ్ళు, వెంటిలేటర్పై ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు స్వస్థతనిచ్చే దేవుడు అంటున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళనలో ఉంటారు ప్రభా తండ్రి. వారు ఎన్నో రకాల చేంజెస్ వారి జీవితాలలో దైవీ దిన జీవిత ప్రణాళికలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎన్నో మార్పులు చేసుకోవాల్సి వస్తుంది నాయన. మరి తండ్రి ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రభా. మీరు కనికరించండి, వారి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించి సహాయం చేసి వారిని తండ్రి మీరు స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది పడకలలో ఉన్నారు తండ్రి, లేచి నడవగలిగే కృపను దయచేయండి మా ప్రభా తండ్రి. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి. ఎంతోమంది అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు, ఎంతో కృంగుదలకు గురవుతున్నారు తండ్రి. వారి పట్ల మీరు కృప చూపించి వారికి ఒక మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ చిన్న పనినైనా తండ్రి మీరు దీవించి మీరు అభివృద్ధి పరచండి మా ప్రభానైనా. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీవు అద్భుతాలు చేయగలిగిన దేవుడవు, సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా. ఎవరైతే ఈ సమయంలో ప్రసవంలో ఉన్నారో వాళ్ళకు మీరు తోడుగా ఉండినైనా మరి క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి రాత్రి వేళల్లో ఎంతోమంది సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు, ఇంకా ఉద్యోగాలు చేస్తున్నటువంటి అనేక మంది రాత్రులు మేలుకొని పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని మీరు కనికరించండి, వారికి మీ కాపుదల దయచేయండి, అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మా తండ్రి, మరి సేవకులను దీవించండి, వారు కూడా రాత్రులు మేలుకొని అనేక మంది కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి.
మీరు కనికరించండి. వారిని కూడా మీ యొక్క దీవెనలతో నింపండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారిలో తండ్రి మీరు మార్పును తీసుకురండి ప్రభా. వారి హృదయాలను మార్చండి తండ్రి. మీరు మళ్ళిస్తే మళ్ళించబడతారు, మీరు రక్షిస్తే రక్షించబడతారు తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా. నీకే వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు, నిరాశ్రయులుగా నిస్సహాయాలుగా ఉన్నటువంటి అనేక మందిని, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను అనేక మందిని మీరు దీవించి వారికి ఆశ్రయము, సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి ఎంతోమందినైనా అన్యాయాలకు గురైన వారు, అక్రమాలకు గురైన వారు ఎంతో వేదనతో ఉన్నారు తండ్రి. వారిని అందరినీ కూడా మీరు కనికరించి వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారు, న్యాయమూర్తి అయినట్టు దేవుడు తండ్రి. మీరు కనికరించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది తండ్రి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానంకి చేర్చమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు కలగకుండా కాపాడండి దేవాప్రభ. అదేవిధంగా తండ్రి మరి ఎంతోమంది నాయన నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు ప్రభా. మరి దుఃఖము, బాధ, వేదన, మరి ఏ బాధ వారికి ఉన్నదో, ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారో, ఏ అవమానాలను ఎదుర్కొంటున్నారో, ఏ వేదనతో ఉన్నారో తండ్రి, ఆ వేదనను అంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి కోపము, ద్వేషము ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ తొలగించండి. క్షమాపణ గుణాన్ని వారికి దయచేయండి. మా దేవ ప్రభా, నీ పైన ఆధారపడి నీ వాక్యం ధ్యానించుకుంటూ రాత్రి నిద్రించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయంలో సమాధానకరమైన పరిస్థితిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మంచి నిద్రను వారికి అనుగ్రహించండి దేవాప్రభ. ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉన్నారు. మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపించారు తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా దేవాప్రభ, ఈ రాత్రి నిద్రిస్తుండగా మాతో ఉండండి దేవాప్రభ. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మరి ప్రభా, మా పైన నీ రక్తపు కంచె వేయండి మా తండ్రి దేవా. నీ యొక్క సురక్షితమైన నీడల క్రింద ఎంతో ప్రశాంతమైన నిద్రను మేము పొందుకున్నట్లుగా సహాయం చేయండి. అవును ప్రభా, నీవు ఏ తెగులు మా గుడారమును సమీపించనియవు. రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏం చేయలేవు తండ్రి. మరి ప్రభా, మేము ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఏం జరిగినా మాకు తెలియదు, కానీ మీరు మాకు కాపుదలగా ఉన్నారు తండ్రి ప్రభా. మా ఇంటి చుట్టూ, మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలు ఉన్నారు దేవా ప్రభా. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏమీ లేకుండా మమ్మల్ని కాపాడి దేవుడు అంటున్నారు తండ్రి. మంచి నిద్రను, రెస్ట్ను మాకు అనుగ్రహించండి. ఉదయకాలం మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సమస్తమును మీరు జయప్రదం చేస్తారని విశ్వాసంతో నీ పైన ఆధారపడుతూ ఉన్నాం ప్రభా. మంచి నిద్రను, రెస్ట్ను పొందుకొని ఉదయకాలం సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.